ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తర ద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, వేకోజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని, మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా, శుభదాయకంగా, శోభిల్లే విధంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు నారాయణమూర్తిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమలలో కానీ, ధర్మపురిలో కానీ, యాదగిరిలో కానీ అనేక ప్రాంతాల్లో కూడా నారాయణమూర్తిని దర్శించుకునే భాగ్యం ఉత్తర ద్వార దర్శనం ద్వారా. వేములవాడ రాజన్న సన్నిధిలో ఈరోజు భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్దరి స్వాముల దర్శనం హరినారాయణలకు సంబంధించినటువంటి ఏదైతే హరిహర క్షేత్రంగా పిలువబడ్డదో ఓవైపు పార్వతీ పరమేశ్వరుని, మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంతపద్మ స్వామిని ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు మరి బారులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైనటువంటి పల్లకి సేవలు, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పరమేశ్వరుణ్ణి, ఆ నారాయణమూర్తిని వేడుకుంటూ ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టవిధ ఆయుర్వేదంతో ముందుకు సాగాల్సిన సందర్భంగా పేర్కొంటూ ఈ ముక్కోటి ఏకాదశి పర్వ సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాసేవలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత ముందుకు వెళ్ళి ప్రజాసేవలో లోక కళ్యాణం జరిగే విధంగా చేసే కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడుతారని చెప్పనుకుంటే ఈ సందర్భంగా స్వామివారిని వేడుకుంటూ అందరికీ మీ ద్వారా ప్రజలకు, భక్తులందరూ కూడా ప్రభుత్వ పక్షాన, మా పక్షాన వేములవాడ హరిహర క్షేత్రం నుండి ముక్కోటి ఏకాదశి పర్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.